దివాళీ. దీని గురించి అందరూ కూడా 90స్‌లో ఇలా జరుపుకున్నారు, ఇలా జరుపుకున్నారు, అలా జరుపుకున్నారు అని చాలామంది ఏదో రకంగా చెప్తారు. కానీ నాకు గుర్తున్నది నేను కొంచెం చెప్తాను. చిన్నప్పుడు పెద్ద కుటుంబం అంటే అమ్మమ్మ, తాతయ్య, మా అమ్మ, నాన్న వీళ్ళందరూ ఉంటారు కదా! మా తాతయ్యకైతే 10 రోజుల నుండి చాలామంది అంటే మనవాళ్ళుంటే ఇంట్లోనే ఎలాగనుకుంటారు, ఇంట్లో పెద్దవాళ్ళని గానీ, నాన్నని గానీ, తాతయ్యని గానీ, అమ్మని గానీ, అమ్మమ్మని గానీ గెన్నెల కోసం పిచ్చోల్లాగా అడిగేసేవాళ్ళం. 10 రోజులు దీపావళి రాక 10 రోజుల ముందే మా ఇంట్లో దీపావళి స్టార్ట్ అయిపోయేది. ఎలా అంటే 10 రోజులకు ముందే మా తాతయ్యని రోజు పనికెళ్ళే ముందు, పనికొచ్చే ముందు నాకు గెన్నె తే, గెన్నె తే, గెన్నె తే. అప్పుడు ఆ గెన్నెల్లోనే ఉన్న పిచ్చే వేరు. అంటే ఆ ప్లాస్టిక్ గెన్నైనా ఏదో నిజమైన గెన్న అనుకోను. ఒక ఫీలింగ్ వచ్చేసేది. ఆ గెన్న పట్టుకొని అందులో రీల్స్ పెట్టి, రీల్స్ తోటి కాలుస్తూ ఏదో నేను పెద్ద పోలీస్ ఆఫీసర్‌లాగా ఏదో ఫీల్ అయిపోయి పేల్చేవాడిని. అంటే ఇది చాలామందికి ఉండేదే. పెద్ద గన్ను, చిన్న గన్నని ప్రతి షాప్‌లోని బేరం ఆడేవాళ్ళం. చిన్న గన్ను తెచ్చారనుకోండి, "ఏంటి తాతయ్య ప్రతిసారి ఇంత చిన్న గన్న? పెద్ద గన్ను కావాలి, చిన్న గన్ను కావాలని." అందులో మళ్ళీ మోడల్సు అదేదో పెద్ద గన్ను కింద ఊహించేసుకొని నేనేదో పెద్ద ఆఫీసర్‌లాగా ఎదురొచ్చిన ప్రతి ఒక్కరికి మా అమ్మమ్మకి, తాతయ్యకి, అమ్మకి చూపెడుతూ కాల్చడం, ఆ రీల్స్ పెట్టడం. రీల్స్ కూడా 10 రీల్‌లో ఉండేవి అందులోని. ఎక్కువ రీల్స్ ఉండేవి కాదు. ఆ 10 రీల్‌లో అయిపోయిందనుకోండి, ఏకంగా పెద్ద బాక్స్ కొనియమనడం. దీపావళి రోజైతే బాంబుల కోసం ప్రతి మార్కెట్ గల్లీ గల్లీ వెతికేసి తక్కువ రేట్‌కి ఎక్కడొస్తాయి, ఎక్కువ ఏ సామాన్లు కొనేయాలి, తెచ్చిన తర్వాత ఎండొస్తదా, ఎండ రాకపోతే ఏంటి, ఎక్కడ ఎండబెడదాం, మేడ మీదకెళ్ళి ఎండబెడదామా, లేకపోతే కిందన ఎండబెడదామా, ఇలా చాలా విపరీతమైన థాట్స్ అనేవి వచ్చాయి. అది అందులోనున్న ఎంజాయే వేరు. ఇంకా దరిద్రమైన పనులేంటంటే చిన్న చిన్న ఫ్రెండ్స్‌ని కూడబెట్టుకొని లాటరీలు. లాటరీలంటే తెలుసు కదా! ఏదో మహేష్ బాబు పెట్టో, లేదంటే హీరో ఫోటోలకి వెనకాతల ఒక సేమ్ టపాకాయ అంటించేసేవారు. లాటరీ పలికిందనుకోండి, ఆ సేమ్ టపాకాయ మనకొచ్చిందనుకోండి, అక్కడ పక్షి గానీ, లేదంటే హీరోలు బొమ్మలు గానీ, లేదంటే ఆ వెనకాతల ఆ పాము బొమ్మ గానీ, వెనకాతల సేమ్ టపాకాయ పెట్టి కాల్చడాలు. లేకపోతే ఈ సీమ టపాకాయలన్నిటిని ఎక్కడైనా ఆవు పేడేస్తున్నప్పుడు ఆ పేడలోని పెట్టి ఒకేసారి ఒత్తంటిచ్చి దూరంగా వెళ్ళిపోవడం, ఆ పేడ ఇలా తుల్లడం. ఇలా చాలా ఫీలే వేరు. అలాంటి దీపావళి మళ్ళీ నైటంతా గూడా అయిపోతుంది. కాల్చేసాము. మా మమ్మీ పిలుస్తున్నా, వీళ్ళు పిలుస్తున్నా రాకుండా బయట ఇంకా కాలుస్తూ, వచ్చిన తర్వాత చేతులు కడుక్కొని, మొత్తం ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఇంట్లోని ఒక స్వీట్ తింటూ, భోజనం చేసి, మళ్ళీ తెల్లారి ఎప్పుడవుతుందా, మళ్ళీ ఆ నెక్స్ట్ రోజు నాగల చవితి ఎప్పుడొస్తుందా అని ఆలోచిస్తూ రోజు కొంచెం 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 కాల్చేసి, తర్వాత ఈ రన్నింగ్ అయిపోయిన తర్వాత ఆ గిన్నెలు ఎక్కడో పడేసి, మళ్ళీ కొత్త సామాన్లు కొనుక్కుంటాం. అసలు దీపావళిని మర్చిపోతాం. అలా జరిగే ఫెస్టివల్. సో, ఇది 90స్‌లో జరిగిందనో కాదు, 2000లో జరిగిందనో కాదు, లేదంటే 20స్‌లో జరిగిందనో కాదు. ఇది ఎవ్రీ ఇయర్ మనం పెద్దవాళ్ళమైనా, చిన్నవాళ్ళమైనా నాకైతే ఇప్పుడు కాల్చాలనే ఓపిక కూడా లేదు. అంటే ఇష్టం లేకపోయింది. ఇష్టం పోయింది. చిన్నప్పుడు ఆ గెన్నెలు గానీ, లేదంటే రీల్స్ గానీ, ఇంకొకటేంటంటే రూ. 2కి ఒక మనం కార్టూన్స్‌లోని చూసే 'డోరేమాన్' గానీ, 'చోటా భీమ్' గానీ అంటే రీల్‌లోని ఒక రీల్ చిన్న చింపి అందులోని పెట్టి పైకి గాల్లో ఎగరేసి అది ఒక చిన్న గెన్న టైప్‌లాగా ఉండేది. అది కూడా చాలా మర్చిపోలేను. లేకపోతే వెనకాతల చెప్పు తీసుకొని, చెప్పు కాలుకేసుకొని రీల్ కిందన పెట్టేసి కాలుతో లాగడం, అవి పేలడం, ఆ వచ్చే సంతోషమే చాలా వేరు. ఆహ్, ఇలా చాలా ఫీలింగ్స్ అనేవి దీపావళికి జరిగేవి. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకు అనిపిస్తుంది. అమ్మో! నేనిప్పుడు ఇలా చేశానా, అలా చేశానా అని. ఇప్పటికి చాలా తక్కువ కాలుస్తాం. ఇప్పుడైతే కాల్చాలన్న ఫీలింగే పోయింది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మన 90స్‌లో గానీ, 20స్‌లో గానీ ఇప్పుడు కూడా ప్రెజెంట్ చాలామంది చిన్నపిల్లలు నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా గన్ పట్టుకొని షూట్ చేయడం, కాల్చడం వాళ్ళని చూస్తున్నప్పుడు మనం కూడా సేమ్ అదే మనల్ని మనం ఊహించుకుంటాం కదా! నాకు కూడా అలాగే అనిపిస్తుంది. సో, ఈ దీపావళిని మీరు మీ కుటుంబ సభ్యులతోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి హ్యాపీగా జరుపుకోవాలని చెప్తూ, దివాళీ రోజే కొత్త కొత్త సినిమాలన్నీ ఏసేవి చూసేద్దాం అనుకుంటాం. కానీ ఆ ముందు రోజు మార్నింగే అన్నయ్య వాళ్ళతోటి బయటకి సినిమాలకెళ్ళడం, తర్వాత ఈవినింగే అక్కడి నుండి షాపింగ్ చేసేసి ఇంటికి రావడం. ఇదంతా జరిగేది. ఆ ఫీల్, ఆ ఎంజాయ్ చాలా, చాలా అంటే చాలా వేరుగా ఉంటుంది. కొత్త బట్టలేసుకొని ఈ మమ్మీ ఎప్పుడైతే దీపం వెలిగిస్తుందా అని చూస్తాం. మనల్ని దేవుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుందాం అన్నా కూడా మన కళ్ళన్నీ కూడా ఎప్పుడు బాంబులు కాల్చేద్దాం, ఎప్పుడు బేగా నైట్ అవుతుంది, ఎప్పుడు దీపం పెడుతుంది అమ్మ, వెంటనే బాంబులు కాల్చేద్దాం అన్నంత సేపు ఉండేది. నాకు ఇప్పటికీ బాగా గుర్తు.
అందరూ కూడా చాలామంది తెలుసో తెలీదో కానీ బాంబులన్నీ కాల్చేసిన తర్వాత ఏమైనా లేవా అనుకున్నప్పుడు ఈ బాంబు బిళ్ళలు అనేవి ఉంటాయి. నేను రోడ్డు మీద కాలుస్తేనంటే మా అమ్మ అయితే తిట్టేది, రోడ్డు మీద కాల్చొద్దు, ఇంట్లో లోపలికి వచ్చి కాల్చు, దోమలు పోతాయి. అమ్మ ఈరోజు దివాళీ అమ్మ మళ్ళీ దోమలు ఇది అని అంటావని చాలా ఇబ్బంది పడేవాళ్ళం. కానీ ఆ లాస్ట్లో పాము బిళ్ళలు కాల్చేటప్పుడు పాము సరిగ్గా రాలేదనుకోండి, తెగ ఏడిపించేసేవాళ్ళు. అండ్ సరిగ్గా వద్దు అంటే చెప్పాను, చిన్న పాము వచ్చింది, పెద్ద పాము వచ్చింది, అది ముట్టుకుందామని ట్రై చేసేవాళ్ళం. అంటే ఆ బొగ్గులాగానే పాము ముట్టుకుందాం, జాగ్రత్తగా పడేద్దాం అనుకున్న లోపు అది ఇరిగిపోయేది. ఇలాగ చాలా అంటే చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి దివాళీతోటి. సో ఈ దివాళీకి మై మెమరీస్ అని ప్రతి ఫెస్టివల్కి మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో పెడుతున్నాను. సో మీకు కూడా చాలా మెమరీస్ ఉంటాయి, వాటిని మీరు కామెంట్లలో కానీ లేదంటే మీరు వీడియో చేసి కానీ సేమ్ ఇలాంటి మంచి మంచి మెమరీస్ని మీరు పంచుకోవాలనుకుంటే కామెంట్లోనే మీ ఒపీనియన్ని థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్.